ప్రియమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టిండు. యోహాను 9:3. ఎవరైనా ఒకరు ఆత్మీయమైన లేదా శారీరకమైన వైకల్యంతో జన్మించినప్పుడు అది దేవుడు తన క్రియను జరిగించుట కొరకే. కానా వివాహంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చారు. మనం ఇంకనూ బలహీనమైనగా మనలను దైవభక్తి గలవారుగా చేయుటకు యేసు ప్రభు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయారు కదా. సృష్టి యావత్తు దిద్దుబాటు కొరకై ప్రారంభమైంది, మరియు దేవుడు దాన్ని పరిపూర్ణం చేయుటకు పనిచేశారు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని రాయబడి ఉన్నది. 1 కొరింథీ 13:10. మనలను పరిపూర్ణులుగా చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన బలహీనతలన్నిటిలో మనలో క్రియను చేయనిద్దాం. అలాగన ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక, దీవించునుగాక. ఆమేన్.